జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి, పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకున్నాం. అట్లాగే వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగ విలువల్ని కాపాడుకునే విధంగా మనందరం ప్రతిజ్ఞ పూనడం, వారికి నిజమైన నివాళులు అర్పించేదిగా భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్లో ఏదైతే రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 3 పొందుపరిచిన ద్వారానే మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అనేక సార్లు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కేసీఆర్ గారు ప్రాణాలకు అడ్డుపెట్టి సాధించినటువంటి తెలంగాణ ఇవాళ ఒక నియంత పాలనలో అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి అడుగడుగున రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగుతున్నది. తప్పకుండా ఈ నియంత పాలనను అంతమొందించే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే దిశగా మనందరం ప్రతినబూనాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.